అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఖమ్మం రామాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తానికి ఖమ్మం కేంద్రం వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు. ఇక ఖమ్మం నగరంలో ఎన్ఎస్పీ క్యాంప్ రామమందిరం వద్ద భక్తులు సందడి నెలకొంది. ఇక ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో వాతావరణం ఎలా ఉంది? అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఖమ్మం రామాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తానికి ఖమ్మం కేంద్రం వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు. ఇక ఖమ్మం నగరంలో ఎన్ఎస్పీ క్యాంప్ రామమందిరం వద్ద భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వెడిల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాలరాముడి ప్రతిష్ఠ వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రామాలయాలు జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో రామాలయానికి సంబంధించి పెద్ద రామాలయ కేంద్రం ఇది. కేంద్రానికి ఎన్ఎస్పీ క్యాంప్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజానీకులతో పాటు దాదాపు ఏనుకూరు అటు పూసుమంచి మండలాల నుంచి కూడా అనేక మంది ప్రజానీకులు కూడా ఇక్కడికి పోటెత్తుతా ఉన్నారు. ఉదయం నుంచి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే అయోధ్య రామాలయ పిలుపునిచ్చిందో ఉదయాన్నే ముగ్గులు వేసుకోవాలి, ఇంటిపై కాషాయ జెండా కట్టుకోవడంతో పాటు వివిధ రూపాల వాతావరణాన్ని దీపాలు చెప్పేటువంటి ఏ అంశాలు ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసే ప్రస్తుతం మన ఖమ్మం రామాలయంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎల్ఈడి భారీ స్క్రీన్ తో పాటు మధ్యాహ్నం భోజనానికి ప్రజానికి ఎటువంటి ఇబ్బందులకు గురికాకోకుండా అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సంబంధించిన యొక్క భక్తి చాటుకునేందుకోసం కూడా ఆలయ కమిటీ ఆరక ప్రయత్నం చేసింది. మనతో పాటు మాట్లాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రామాలయ కేంద్రంలో భక్తులు సంబంధించిన బాధ్యతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు విగ్రహ ప్రతిష్టకు సంబంధించి? సార్, మీరు చెప్పండి సార్, రాముడు విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎలా ఫీల్ అవుతుందో, ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన ప్రతిష్ట అత్యంత అద్భుతంగా జరుగుతుంటాయి. ఎన్నో సంవత్సరాలు ఆగి ప్రధాని గారి చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉదయం నుంచి ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారమ్మా? తెల్లవారుజామున విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చేయవలసిన పనులు ఏం చేశారు? మేడం, మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎలా ఫీల్ అవుతున్నారు?
ఇంట్లో ఈరోజు కుటుంబ సభ్యులుగా అంటే ఉదయం నుంచి పూజలు ఏ కార్యక్రమం చేశారు? ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి భక్తుల యొక్క అభిప్రాయాలకు సంబంధించి చాలా మంది కూడా దాదాపు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కుటుంబంతో పాటు లేచి ఉదయాన్నే స్నానాలు చేసి కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో పాటు దీపార్చన కార్యక్రమం చేయడంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు కూడా చేశారు. వాళ్ళ జీవితానికి ఇది ఒక గొప్ప మైలురాయిగా గొప్ప అనుభూతిగా వాళ్ళు ఫీల్ అవుతున్న నేపథ్యం కనబడుతోంది. ఓరగల్ చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలతో పాటు ప్రస్తుతం ఇక రామాలయం ఆలయంలో ఉన్న మనం అన్ని చోట్ల కూడా ప్రజానికానికి సంబంధించినటువంటి వాళ్ళ భక్తులు తమ భక్తిని చూపుకునేందుకు అంటే రాముడి యొక్క త్యాగాలని రాముడి చేసినటువంటి గొప్ప పనిని ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటూ వాళ్ళ భక్తి పరవశంతో మునిగిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం లాంటి చోట అంటే దక్షిణ అయోధ్య పిలువబడేటువంటి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ భద్రాద్రి రామాలయ పుణ్యక్షేత్రం ఉందో ఆ సిద్ధరామచంద్ర స్వామి దేవాలయంతో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఎక్కించుకోవటం ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆనందాల మధ్య కొనసాగుతా ఉంది. ఈ రోజు జరిగేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విగ్రహ ప్రతిష్టని అందరూ కూడా స్వాగతిస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.